హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ హిస్టరీ చూద్దాం. నిన్న మనం ఏం చేసామంటే మొన్నటి క్లాస్లో గత సెషన్ కంటిన్యూ అయితే చేద్దాం. ఆంధ్రులు పూర్వ చరిత్ర అయితే చూసాము. అలాగే ఆంధ్ర భాష గురించి, ఆంధ్రదేశ చరిత్ర గురించి అయితే చూసాము. శాతవాహనులు ముందు కాలం వరకు అయితే మొన్నటి వరకు చూసుకున్నాం. ధర్మశోకుడు అయితేనేమి, కుబేరుడు అయితేనేమి, మొహరైతేనేమి, నిశంభుడు, దీపకర్ణి, ఇలా శాతవాహనులు రాకముందు వరకు కూడా మనం చూసామన్నమాట. ఇప్పుడు శాతవాహనుల కాలం నుంచి చూద్దాం. అసలు ఏంటి శాతవాహనుల పరిస్థితి ఏంటి, వీళ్ళ యొక్క ఆధారాలు వీళ్ళకి సంబంధించినవి ఏవైనా ఉన్నాయా, స్వదేశీ ఆధారాలు అయితేనేమి, విదేశీ ఆధారాలు అయితేనేమి, అలాగే ఏమైనా నాణ్యాలు వీళ్ళకి ఏమైనా మనకి బయటపడ్డాయా, అలాగే వీళ్ళ యొక్క ప్రముఖ గ్రంథాలు ఏమిటి, వీళ్ళ కాలంలో ఉన్న ప్రముఖ గ్రంథాలు, అలాగే వీళ్ళ యొక్క పరిపాలనా కాలము, ఇలా ఇవన్నీ కూడా సమగ్రంగా చూద్దాం. అయితే ముందుగా మనకి శాతవాహనుల గురించి మాట్లాడే ముందు వీళ్ళు ఏంటంటే మనకి ఈ శాతవాహనులు మనకి ముందు మౌర్యులకి మౌర్యులకి సామంతులుగా ఉండేవారన్నమాట. మౌర్యులకి సామంతులుగా ముందు పనిచేసేవారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మౌర్య సామ్రాజ్యం పతనం ఎప్పుడైతే మొదలైందో, మనం ఇండియన్ హిస్టరీ చెప్పుకున్నాం. ఒకసారి వాళ్ళ యొక్క పతనం గురించి కానీ, మౌర్య సామ్రాజ్యం గురించి కానీ అక్కడ మనం డీప్గా డిస్కషన్ చేసాం. ప్లేలిస్ట్లో అయితే ఉంది, ఒకసారి వాచ్ చేయండి. మన యొక్క మౌర్యుల గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అందులో ఉంటుంది. ఎప్పుడైతే మన శాతవాహనులు ఈ మౌర్యుల దగ్గర సామంతులుగా పనిచేశారో, ఆ సమయంలోనే మనకి సాంస్కృతిక సమైక్యతకైతేనేమి, ఓకేనా, అలాగే మనకి దేశాన్ని సంరక్షించడం అయితేనేమి ప్రయత్నించిన రాజుల్లో మనకి ఈ శాతవాహనులు కూడా మనకు ఒకరని చెప్పుకోవచ్చు. వాళ్ళ తర్వాత మనకి మౌర్యుల తర్వాత ఏమైందంటే దాదాపుగా మనకి శుంగ వంశం అయితేనేమి, అలాగే కన్వ వంశం అయితేనేమి, వీళ్ళందరూ కూడా మౌర్యులు పతనమైన తర్వాత వీళ్ళు కూడా వచ్చారనమాట. శుంగ వంశాన్ని, కన్వ వంశాన్ని వీళ్ళని హతమార్చి లేదా ప్రారదోరి లేదా తుదిముట్టించి శాతవాహనులు అనేటటువంటి వారు రాజ్య పరిపాలనలోకి వచ్చారనమాట. అయితే ఇదంతా మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకి పురాణాలు చెప్తున్నాయి. వాయు పురాణం అయితేనేమి, బ్రహ్మాండ పురాణం అయితేనేమి, అలాగే భవిష్య పురాణం అయితేనేమి, అలాగే మత్స్య పురాణం అయితేనేమి, ఇలా ఈ పురాణాలు బట్టి మనం మౌర్యుల యొక్క సామంతులుగా పనిచేశారని, శుంగవంశాన్ని, కన్వ వంశాన్ని తుదిముట్టించి శాతవాహనులు సామ్రాజ్యాన్ని పరిపాలించారనేసి మనకి ఈ పురాణాలు అయితే చెప్తున్నాయి. అయితే మొట్టమొదటిగా ఈ శాతవాహనులు అనేటటువంటి వారు మనం ఓన్లీ ఏపీ గురించే మాట్లాడుకోవాలి. ఓకేనండి. మన శాతవాహనులు అనేటవారు కృష్ణా, గోదావరి ఈ యొక్క 2 ప్రాంతాలని మనకి, ఓకేనా, ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఏకం చేసి మొదటి ఆంధ్ర రాజులు ఎవరంటే మనకి శాతవాహనులుగా చెప్పుకోవచ్చు. శాతవాహనులే కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఒకటిగా చేసి పరిపాలన అనేటటువంటి వారి మనకి సాగించడం అనేటటువంటిది వాళ్ళ యొక్క శాసనాల ద్వారా అయితేనేమి, పురాణాల ద్వారా అయితేనేమి మనకి తెలుస్తుంది. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వాదాన్ని అయితే చెప్తారనమాట. ఉదాహరణకి మనకి విఎన్ సుక్తంకర్ ఈయన ఏం చెప్పాడంటే, మొదటగా ఈయన ఏం చేశాడంటే కర్ణాటక వాదాన్ని బలపరిచాడనమాట. కర్ణాటక వాదాన్ని ఈయన బలపరిచాడు. ఎందుకు కర్ణాటక వాదాన్ని బలపరిచాడంటే మనకి ముఖ్యంగా చివరివాడు మనకి
మూడవ పులోమావి తీసుకుంటే ఓకేనా, మనకు మూడవ పులోమావి మనకు తెలుసు మోకధోని శాసనం వేశాడు. ఈ యొక్క మోకధోని శాసనం అనేటటువంటిది మనకి పల్లవ రాజు అయినటువంటి మనకి ఈ మోకధోని శాసనంలో మనకు చెప్తారనమాట. ఏంటని? పల్లవ రాజు అయినటువంటి శివస్కందవర్మ, ఈ యొక్క శివస్కందవర్మ వేసినటువంటి హిరడగల్లి శాసనం అయితేనేమి, ఈ రెండు శాసనాల బట్టి మనకి కర్ణాటక వాసులుగా శాతవాహనులు అని చెప్తున్నట్టు అనమాట. ఎందుకంటే ఈ రెండు శాసనాలు అక్కడ దొరికాయి కాబట్టి అవే దీన్ని బట్టి మేము విఎన్ సుక్తాంకర్ ఏం చెప్తున్నాడంటే వీళ్ళు కర్ణాటకులు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మోకధోని శాసనం ఉంది, బాగానే ఉంది. ఇక్కడ దొరికినంత మాత్రం చేత వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు అనేటటువంటివి చెప్పలేము. ఇంతకు ముందు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిపాలన కాలం తీసుకుంటే దాదాపు క్రీస్తు పూర్వాన్ని క్రీస్తు శకాన్ని కలిపి పరిపాలించినటువంటి రాజులు ఎవరయ్యా అంటే మనకి శాతవాహనులే. అయితే ఈ ఒక్క మోకధోని శాసనము, శివస్కందవర్మ వేసినటువంటి హిరడగల్లి శాసనం బట్టి మనకి వీళ్ళు కర్ణాటకలోని బళ్ళారిలో దొరికినంత మాత్రం చేత వీళ్ళు కర్ణాటక వాదులు అనేసి చెప్పలేము. అయితే ఈయన అలా చెప్పాడు, ఈయన వాదం అది. అయితే ఇంకొకరు అలా ఒక 4-5 ఉన్నారు మనకి, వీళ్ళ వాదాలు కూడా మ్యాచింగ్ ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్. వివి మిరాసి ఈయన కూడా ఒక వాదాన్ని తెరపైకి తెచ్చాడు. ఏంటి ఈయన ఏం చేశాడంటే విదర్భవాదాన్ని బలపరిచాడనమాట. ఇవన్నీ మీకు చూపిస్తాను. మ్యాప్ పాయింటింగ్లో హిస్టరీ ఎలా చదవాలో మ్యాప్ పాయింటింగ్ పక్కన పెట్టుకొని, వాళ్ళ యొక్క వేసిన శాసనాలను పక్కన పెట్టుకొని, వాళ్ళు వేసినటువంటి నాణాలను పక్కన పెట్టుకొని చదవాలి హిస్టరీ అనేటటువంటిది. అవన్నీ చూపిస్తాను. ముందు వీళ్ళ యొక్క వాదాలు చెప్పుకొని వాళ్ళ యొక్క రచనలు చెప్పుకుందాం. ఆ యొక్క శాసనాలు, నాణాలు అవన్నీ ఎక్కడెక్కడ వేశారు, ప్రాంతాల గురించి డిస్కషన్ అనేటటువంటిది చేద్దాం. వివి మిరాసి ఏం చెప్పాడంటే ఈయన విదర్భవాదాన్ని బలపరిచాడనమాట. ఎందుకంటే ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడు కదా, ఈ శాతవాహనులో గొప్పవాడు. దాదాపుగా మనకి ఈ యొక్క బెన్నకటక స్వామి అనే బిరుదు ఆధారంగా గౌతమిపుత్ర శాతకర్ణికి మనకు తెలుసు బెన్నకటక మనకి బెన్నకటక స్వామి అనేటటువంటి బిరుదు ఉందని మనకు తెలుసు. దీని ఆధారంగా చేసుకొని ఈయన విదర్భవాదాన్ని బలపరిచాడు. ఎందుకు? ఇప్పుడు కన్నా బెన్న అనేటటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది? మనకి ఇక్కడే ఉంది. ఈ కన్యాన్ నదిగా ఇక్కడ మనకి కన్యాన్ నది ప్రవహిస్తుంది అనమాట. అప్పటి ప్రాంతంలో మనకి కన్యాన్. కాబట్టి ఈ విదర్భవాదుల్ని ఈయన శాతవాహనులు అనేటటువంటి వారు విదర్భులు అని ఈయన ప్రతిపాదించాడనమాట. అయితే పిటి శ్రీనివాస అయ్యంగార్ ఈయనేం చెప్పాడంటే ఈయన మహారాష్ట్రవాదాన్ని బలపరిచాడు. ఈయనేటంటే మనకి మహారాష్ట్రవాదాన్ని బలపరిచాడు. ఎందుకంటే మనకు తెలుసు శాతవాహనుల శాసనాలు ఎక్కువగా మనకి నాసిక్లో లభ్యమయ్యాయి. మహారాష్ట్రలోనికి సంబంధించిందే మనకి నాసిక్ ప్రాంతం కాబట్టి నాసిక్లో మనకు శాసనాలు దొరికాయి ఈయనకి. అందువల్ల వీళ్ళు మహారాష్ట్రవాదులని చెప్పాడనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగనమాట. ఏది ఏమైనా వాళ్ళ యొక్క వాదాలని వాళ్ళు సమర్థించుకుంటారు. అలాగే మనకి డాక్టర్ కె గోపాలాచారి ఉన్నాడు. ఈయనేం చెప్పాడంటే ఒక అడుగు ముందుకేసి ఆంధ్రవాద సిద్ధాంతాన్ని తెచ్చాడనమాట. అంటే వీళ్ళు ఆంధ్రులే అని చెప్తున్నాడు. ఎందుకంటే మనకి శ్రీముఖుడికి సంబంధించిన నాణాలు అయితేనేమి, ఈ రాజ్య స్థాపకుడు ఆయనే కదా శ్రీముఖుడు, ఈయన శ్రీముఖుడు. ఈ శ్రీముఖుడికి సంబంధించినటువంటి నాణాలు అయితేనేమి, అలాగే ఎక్కడ లభించాయ్యా అంటే మనకి కొండాపూర్. ఎక్కడ లభించాయి? తెలంగాణ ప్రాంతంలో మనకి కొండాపూర్ ప్రాంతము, అలాగే కోటిలింగాల వద్ద లభించాయి. దానికి ఈయనేం చేశాడంటే
మొట్టమొదటి రాజ్య స్థాపన ఈయన చేశాడు కాబట్టి ఇవి ఎక్కడ లభించాయి కాబట్టి ఈయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాడే, శాతవాహనులు ఆంధ్రులే అని చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క కొండాపూర్లో లభించేటువంటి నాణేలు అయితేనేమి, అలాగే కోటిలింగాల వద్ద లభించే నాణేలు అయితేనేమి, ఈ రెండు కూడా మనం చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? ఒక్కసారి అవి చూసేసి మనం ఇందులోకి వెళ్దాం. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, మీకు క్లారిటీగా ఇస్తాను. వాళ్ళ యొక్క శాతవాహనుల కాలంలో మనకి ఏంటంటే ఈ యొక్క ఆకృతి అనేటటువంటివి మనకి బయటపడ్డాయి అన్నమాట. 4 దిక్కులు ఇవి చూపిస్తుందని కొందరు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాదాన్ని అయితే తెరపైకి తెస్తున్నారనమాట. ఇది మనకి ఎక్కడ లభించింది అయ్యా ఈ శాసనాలు అంటే మనకి ఇవి చూసుకుంటే మధ్యప్రదేశ్ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, ఓకేనా, నాసిక్ శాసనాలు అయితే ఇవి, ఓకేనా, గౌతమి బాలాశ్రీ వేసినటువంటిది, ఓకేనా, అలాగే మనకి నానాగఢ్ శాసనం అయితేనేమి, జున్నార్ శాసనాలు అయితేనేమి, ఇలా జునాగఢ్ అయితేనేమి, దాన్నే మనం అంటాం. ఈ అన్ని శాసనాలు కూడా మనం ఒక్కొక్కటి చూద్దాం. ఈ భాషను మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనకి సంస్కృతంతో రాసి ఉంది. ఇది ఏ శాసనం అయ్యా అంటే మనకి ఇక్కడ చెప్తుంది నాసిక్ శాసనం, గౌతమి బాలాశ్రీ వేసినటువంటిది. దేవి నాగానిక మొదటి శాతకర్ణి వాళ్ళ యొక్క భార్య శ్రీముఖుని యొక్క కోడలైనటువంటి ఈమె దేవి నాగానిక ఏమేసింది మనకి అది కూడా ఇంపార్టెంటే. ఓకేనా? ఆ శాసనాలన్నీ ఒక్కొక్కటి చూద్దాం. గౌతమి బాలశ్రీ వేసినటువంటి ఇది నాసిక్ శాసనం. అలాగే మనకి దేవి నాగానిక ఏ శాసనం వేసింది? నానాగఢ్ శాసనం. ఆ నానాగఢ్ శాసనం కూడా చూద్దాము. ఓకేనా? ఇలా మనకి ఈ శాసనాలు బట్టి మనకు తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఈ శాసనాలు వేశారు అని మనకు తెలియజేస్తుంది. అలాగే వీళ్ళ యొక్క కాలంలో మనకి తెలుసు, మనకి ఎనలేని కృషి చేశారు బౌద్ధ మతానికి. ఇది అమరావతిలో ఉండేటటువంటి బౌద్ధ మత స్తూపము. ఇదేంటండి? అమరావతిలో మనకు కనిపించేటటువంటి బౌద్ధ మత స్తూపములని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒకేసారి స్టార్టింగే మీకు చూపించేస్తాను. తద్వారా ఏంటంటే మనకి లెసన్ చెప్పుకునేటప్పుడు ఇవి మీకు గుర్తు రావాలన్నమాట. అందుకు స్టార్టింగ్ ఇవన్నీ చూపించేస్తాను. ఇదేంటంటే మనకి అమరావతి స్తూపం మెయిన్ అనమాట. స్తూపం అంటే అర్థం ఏమిటి? స్తూపం అంటే బుద్ధుని యొక్క అవశేషాల మీద మనకి నిర్మిస్తారనమాట. వాటిని మనం స్తూపములు అంటాం. అదే మరి విహారాలు అంటే అర్థం ఏమిటి? అలాగే చైత్యములు అంటే అర్థం ఏమిటి? అలాగే ఆహారములు అంటే అర్థం ఏమిటి? ఇలా చాలా ఉంటాయి మనకి. ఇది మనకి స్తూపము. తర్వాత విహారాలు అంటాం. ఇదేంటంటే నివాస స్థలాలు. ఇవి మనకి నివాస స్థలాలు. ఎవరివి? బౌద్ధ భిక్షులు నివాస స్థలాలు ఏవయ్యా అంటే మనకి విహారాలు. మరి చైత్యాలంటే ప్రార్థనా మందిరాలు. బౌద్ధులు ప్రార్థన చేసుకోవడానికి మందిరాలు అన్నమాట. అవి చైత్యములు అని అంటాం. అయితే ఇదంతా కూడా నేను బౌద్ధ మతంలో నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఒకసారి ఇండియన్ హిస్టరీ చూడండి. ఓకేనా? ఇక్కడ మనం ఓన్లీ ఏపీ పరంగానే చూద్దాం. ఇది మనకి అమరావతి స్తూపం చూసుకుంటే కనిపిస్తుంది. ఈ అమరావతి స్తూపం ఏంటంటే మనకి దక్షిణ భారతదేశంలో మనకి ఇది అతిపెద్ద స్తూపము. మరి పురాతన స్తూపం ఏదయ్యా అంటే మనకి బట్టిప్రోలులో ఉంది. పురాతన స్తూపం ఎక్కడ ఉంది? బట్టిప్రోలు. ఇంపార్టెంట్. ఓకేనండి? మరి దూరం నుంచి చూసామనుకో ఎలా ఉంటుంది అమరావతి స్తూపం? దూరం నుంచి కానీ మనం చూస్తే స్తూపం ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. స్తూపం అనేటటువంటిది ఇలా ఉంటుంది మనకి. అమరావతి స్తూపం అనగానే ఇవి మనకు గుర్తు రావాలి. అలాగే శాసనాలు అనగానే పైన చూపించిన శాసనాలు గుర్తు రావాలి మనకి. ఓకేనా? అవుటర్ వ్యూ ముందు ఇచ్చేసామనుకోండి, తర్వాత లోనికి వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదిగోండి సిముకుడు వేసినటువంటివి. అలాగే ఇవన్నీ మనకి పేర్లు అన్నమాట. ఆ కాలంలో ఉండేటటువంటి
దొరికినటువంటి నాణెములు ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొండాపూర్ ఎక్కడుంది మనకి మెదక్ జిల్లా. ఆ మెదక్ జిల్లాలో బయటపడినటువంటి నాణెములు ఇవి. ఓకేనండి, ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు శాతవాహనుల కాలంకి సంబంధించి అన్నీ కూడా. ఇదిగోండి, ఇది ఇంకొక శాసనం. ఇదే మనకి ఏమిటంటే దేవి నాగానిక వేసినటువంటి మనకి నానాఘట్ శాసనం. ఓకేనండి, నానాఘట్. ఇదేంటి? శిలాశాసనం. ఓకేనా, నానాఘట్ శిలాశాసనం. ఏ భాష ఇది? ప్రాకృత భాష. ఇది సంస్కృతం కాదు, మనకిది ప్రాకృత భాష. ఓకేనండి, ప్రాకృత భాష అంటే అర్థం ఏమిటంటే అప్పట్లో ఏంటంటే ప్రజల వాడుకలో ఉండే భాష అన్నమాట. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది, ప్రాకృత భాష అనేది. ఓకేనా, అర్ధనాగ లిపి ఇటువంటి భాషలు ఉంటాయి. మహారాష్ట్ర లిపి అని ఆ కాలంలో ప్రాకృత భాష అనమాట. ప్రకృతితో మమేకమయ్యి మనకి వాళ్ళు మాట్లాడేటటువంటిది అనమాట, ప్రజలు మాట్లాడేటటువంటి భాష. ఇలా మనం శాసనాలని చూసుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి ఇక్కడ వాళ్ళ యొక్క ప్రాంతం ఒక్కసారి చూద్దాం. మనకి ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది ఈ శాతవాహనుల గురించి చెప్పేదంతా కూడా. ఈ ప్రదేశం అంతా వాళ్ళు పరిపాలించిన ప్రాంతం అని మనకు గుర్తు రావాలి. శాతవాహనులు అనగానే ఈ ప్రాంతం అంతా మనకి గుర్తు రావాలన్నమాట. ఓకేనా, ఎక్కడెక్కడైతే ఉదాహరణకు అక్కడ అమరావతి అంటాం, ఇది గుర్తు వస్తుంది, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి. ఓకే, ఉజ్జయిని అంటాం అంటే గుర్తురాదు ఎక్కడుందో అది, అందుకని చూపిస్తున్నాను మ్యాప్లో. ఉజ్జయిని అంటే ఎక్కడ ఉందో మనకు తెలియదు కదా. ఇప్పుడు చూస్తే ఓకే, ఉజ్జయిని అంటే ఇక్కడ ఉందని మనకు తెలుస్తుంది. ఓకేనండి, అదేనమాట. అలాగే మనకి ప్రతిష్టానపురం అంటారు. ఎక్కడ ఉందా రాజధాని? ప్రతిష్టానపురం అంటే తెలియదు. ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్లో మనకి నీట్గా మనకి కనిపిస్తుంది అనమాట. ఇలా మనం ప్రతిదీ కూడా పిన్ పాయింట్గా మనం చదువుకోవాలన్నమాట. ఓకేనండి, అప్పుడే మనకి క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. అలాగే వానవాసి ఇది. ఓకేనండి, వనవాసి అంటాము. ఈ ప్రాంతాలన్నీ సాంచి స్తూపం ఇక్కడ ఉందన్నమాట. ఇలాగ మనకి శాతవాహనుల యొక్క పరిపాలన అంతా కూడా ఈ ప్రాంతంలో మనకి జరిగింది. ఇందులోనే మనకి కృష్ణా గోదావరి ప్రాంతాలు కూడా ఏకమయ్యి ఇక్కడ వీళ్ళు ఏకతాటిపైకి తెచ్చి మొదటి రాజులు వీళ్ళేనమాట. ఓకేనా, ఇది వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఆ కాలంలో వేసినటువంటి ఈ చూస్తే మనకు అర్థమవుతుంది. గుర్రములు అయితేనేమి, ఆ కాలంలో యూజ్ చేసినటువంటి పనిముట్లు, అలాగే అక్కడ ఉండేటటువంటి సాంప్రదాయాలను మనకి ఇక్కడ బయటపడినటువంటివి దాదాపు ఇవి వేలల్లో మనకు దొరికాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా, నాగార్జున కొండలు అయితేనేమి, అలాగే వినుకొండలు అయితేనేమి. ఓకేనండి, వినుకొండలు అయితే బంగారు నాణాలు అయితే మనకు దొరికాయి. అవి ఎవరంటే రోమ్ నగరం. అంటే అప్పట్లో వీళ్ళు రోమ్తో కూడా వర్తక వాణిజ్యాలు అనేటటువంటివి చేశారు. ఇంతకుముందు చూపించింది అది అమరావతి స్తూపం. ఓకేనా, అలా అనమాట వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మనం చూడవచ్చు. ఇలా మనకి వీళ్ళ యొక్క శాతవాహనులు రాజులు అనగానే ఇవన్నీ మనకి గుర్తు రావాలన్నమాట. ఓకేనండి, అయితే ఇప్పుడు మనం ఇందులోకి వద్దాం అసలైన సబ్జెక్ట్లోనికి. ఓకేనా, శాతవాహనుల దగ్గరికి వద్దాం. ఇక్కడ చూసుకుంటే మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వాదాన్ని అయితే మనకి ప్రవేశపెట్టారనమాట. అంతేకాదు ఇంకా మనకి మెగస్తనీస్ మనకు తెలుసు. ఈ మెగస్తనీస్ మనకి చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో మనకు వచ్చాడు. ఓకేనా, గ్రీకు రాయబారి మెగస్తనీస్. ఈయన సెల్యూకస్ నికేటర్ ప్రతినిధి. ఓకేనా, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ స్టోరీ అంతా, ఈ మెగస్తనీస్ స్టోరీ అంతా మనం ఇండియన్ హిస్టరీలో చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ చెప్తే ఎక్కువ అవుతుంది, ఒకసారి అక్కడ చూడండి. ఓకేనా, కనెక్టివిటీ బాగుంటుంది. ఓకేనా,
అయితే ఈ మెగస్తనీస్ ఏం చెప్పాడంటే మనకి ఆయన రాసినటువంటి ఇండికా గ్రంథంలో ఏం చెప్పాడంటే ఆంధ్రుల గురించి మనకి వాళ్ళకి 30 దుర్గాలు ఉన్నాయని. దుర్గాలంటే మనకు తెలుసు, జలదుర్గము, వనదుర్గము, ఇలా మనకు దుర్గములు ఉంటాయన్నమాట. జలముతోంది, వనముతోనిది, అలాగే మనకి కొండ దుర్గము, అలాగే ఇంకొక ఇటువంటి దుర్గములు అయితే మనకి ఉంటాయన్నమాట. ఇలా 30 దుర్గాలు ఉండేవనేసి మనకి చెప్పారనమాట. ఎవరు? మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో. అలాగే హాలుడు గురించి కూడా మనం చెప్పుకుంటే ఆయన రాసినటువంటి, ఆయనకి వివాహం అయ్యింది మనకు తెలుసు లీలావతితో అనేసి. ఆ లీలావతితో ఎక్కడ వివాహం అయ్యింది అని అంటే మనకి లీలావతితో ద్రాక్షారామంలో అయ్యింది. ద్రాక్షారామం. అందువల్ల మనకి ఏమంటున్నారు, ఈయన కూడా మనకి ఆంధ్రవాదాన్ని బలపరుస్తున్నాడు అనమాట, ఆంధ్రులే అనేసి. అయితే విదేశీయులు ఏం చెప్తున్నారో ఒకసారి చూసి మనం వీళ్ళ యొక్క శాతవాహనులోకి వెళ్దాం. ప్లీనీ మనకు తెలుసు, ఈయన రోముకు సంబంధించినటువంటి వ్యక్తి ప్లీనీ. ఈయనేం చెప్పాడంటే మనకి ఆయన రాశాడు ఒక గ్రంథం నేచురల్ హిస్టరీ అని. ఇది లాటిన్ భాషలో రాశాడు ప్లీనీ. ఏం చెప్పాడయ్యా అంటే ఐరోపాలోని బంగారం అంతా కూడా భారతదేశానికి వెళ్ళిపోయింది అనేసి బాధపడ్డాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, యూరప్ వాళ్ళతో, లాటిన్ వాళ్ళతో రోమ్ ఎక్కువగా, ముఖ్యంగా రోమ్తో ఎక్కువగా మనకి ఏంటంటే వీళ్ళు వర్తక వాణిజ్యాలు చేసేవారు అనేసి మనకు అర్థం అవ్వాలి ఈయన రచన బట్టి. అందుకు మనకి ఇది ఇంపార్టెంట్. అలాగే టాలమీ, ఈయన ఏంటంటే ఈజిప్ట్ ఆ ప్రాంతంతో కూడా ఉన్నాడనమాట. టాలమీ ఈజిప్ట్ ప్రాంతానికి సంబంధించింది. ఈయనేం రాశాడంటే గైడ్ టు జియోగ్రఫీ రాశాడు. ఇందులో కూడా మనకి శాతవాహనుల గురించి, పాలన గురించి ఈయన కూడా ఇక్కడ చెప్పాడనమాట. అలాగే హ్యూయన్ సాంగ్, ఈయన మనకు తెలుసు సియూకి అనేటటువంటి గ్రంథం రాశాడని. ఓకేనా? ఇందులో కూడా మనకి ఈయన చెప్పాడనమాట. ఇదంతా కూడా ఏంటంటే యువతల మ్యాచింగ్ అడుగుతాడనమాట. టాలమీ, ప్లీనీ, అలాగే హ్యూయన్, మెగస్తనీస్ వాళ్ళ యొక్క వాదనలు, వాళ్ళ యొక్క రచనలు అయినా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. అలాగే మెగస్తనీస్ ఏం చెప్పాడంటే పాటలీపుత్రం గురించి వర్ణన చేశాడు బాగా. ఏంటి పాటలీపుత్రం అంటే ఇప్పుడున్న బీహార్ యొక్క రాజధాని అయినటువంటి పాట్నాయే అప్పటి పాటలీపుత్రం. ఎందుకంటే ఇది మామూలుగా లేదనమాట. మౌర్యుల కాలంలో అయితే, ఎందుకంటే మౌర్యుల తర్వాతే మనకి శాతవాహనులు వచ్చారు కదా, మౌర్యుల కాలంలో చాలా అభివృద్ధి చెందింది అనమాట పాటలీపుత్ర నగరం. ఎందుకంటే మౌర్యులంతా కూడా మ్యాక్సిమం పాలన అక్కడే ఉండి చేశారనమాట. అందుకే ఆ పాటలీపుత్రం గురించి కూడా వివరించాడనమాట. ఇక్కడ ఈ పాటలీపుత్రం గురించి వర్ణిస్తూ శాతవాహనుల రాజకీయాల గురించి కూడా, శాతవాహనుల యొక్క రాజకీయ వ్యవస్థ గురించి కూడా చెప్పాడు. అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా 30 దుర్గాలు ఉన్నాయనేసి, ఇటువంటివి అనమాట. వాళ్ళ కాల్బలం ఉందని, ఇటువంటివన్నీ చెప్పాడు. అయితే ఇవన్నీ ఏంటంటే ఔటర్ వ్యూ, ఒక్కొక్కరు వాదనలు ఇవి. మరి అసలైనవి ఏంటి? వీళ్ళు శాతవాహనులని మనకు తెలియడానికి అసలైనవి ఏంటంటే నాణాలు. ముందుగా మనం పరిశీలించిన నాణాలు. ఇప్పుడు మనం నాణాలను చూసాం. ఆ నాణాలను చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ నాణాలన్నీ కూడా 14తోను, అలాగే వెండితోను, అలాగే సీసముతోను ఆ నాణాలు అయితే వేసి ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో ఉన్నాయి. ఒకటి ఇనుము కలర్లో ఉంది, ఒకటి బంగారు కలర్లో మెరుస్తుంది. చూసారో లేదో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏంటి పొటీన్ అంటే మనకు తెలుసు. పొటీన్ అంటే రాగి, తగరము, సీసము కలిపినదే పొటీన్ అంటాం. రాగి, తగరము, సీసము ఈ మూడింటి యొక్క కలిపితే మనకి పొటీన్ వస్తుంది. మరి వెండి అంటే మనకు తెలుసు. అలాగే సువర్ణ నాణములు, అవి కూడా మనకి తెలుసు, బంగారు నాణాలని. అయితే ఇవన్నీ ఎవరు వేశారు అనేటటువంటిది అడుగుతాడు.
మొట్టమొదటగా మనం చూసుకుంటే ఇవన్నీ ఎవరు వేశారు అని అడుగుతాడు. అయితే మొదటి శాతకర్ణి ఏం చేశాడంటే వెండి నాణాలు ముద్రించాడు. మొదటి శాతకర్ణి మనం చూసుకుంటే మొదటి శాతకర్ణి ఏంటి, వెండి నాణాలు అయితే ఈయన ముద్రించాడనమాట. ఎందుకంటే మనకు తెలుసు గౌతమిపుత్ర శాతకర్ణి కూడా మనకి ఏం చేశాడు, ఉజ్జయిని పట్టణం వాడగుత్తు నాణాలు వేయించాడు. ఉజ్జయిని అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి, అక్కడ వర్తక వాణిజ్యం అనేటటువంటిది జరిగింది. దేని ద్వారా, సముద్ర తీరం గుండా అని మనకు అర్థం అవ్వాలన్నమాట. ఉజ్జయిని ప్రాంతం గుండా జరిగింది అనేసి. అలాగే ఇంకా మనకి అబ్జర్వ్ చేస్తే ఈ నాణాల గురించి గౌతమిపుత్ర శాతకర్ణి సమయంలోనే మనకి సమకాలీలు వాళ్ళకి ఎవరంటే మనకి శకరాజులు వాళ్ళకి సమకాలీలు ఎవరంటే మనకి శకులు, యవనులు, ఓకేనా, వీళ్ళందరూ మనకి వస్తారనమాట. ఎవరికి, మనకి శాతవాహనుల కాలంలో ఆపోజిట్ అనమాట. అంటే వాళ్ళ కాలంలో రాజులు, పరిపాలన సంబంధిత రాజులు ఎవరంటే శకులు ఉన్నారు, యవనులు ఉన్నారు, పుష్యమిత్రులు ఉన్నారు, అలాగే శుంగులు ఉన్నారు, అలాగే మనకి కళింగ రాజులు ఉన్నారు, అలాగే మనకి మగధ రాజులు, అలాగే మనకి ఇండో గ్రీక్ రాజులు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి సమకాలీకులుగా వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కొక్కరితో యుద్ధాలు చేసుకొని వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించారనమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిగా ఈ యొక్క మన గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నారు కదా, ఈయనేంటంటే శకరాజు అయినటువంటి నహపానుని ఆయన వేసినటువంటి వెండి నాణాలని ఈయన తిరిగి ముద్రించారనమాట. నహపానుడి యొక్క వెండి నాణాలు తిరిగి ఆయన ప్రతిమతో ముద్రించాడనమాట. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అడుగుతాడు, ఎవరి నాణాలను, శకరాజు అయినటువంటి నహపానుడి యొక్క వెండి నాణాలను తిరిగి తన చిహ్నంతో ప్రతిమను ముద్రించిన వ్యక్తి ఎవరయ్యా అని అడుగుతాడు, సింగిల్ ఆప్షన్లుగా. అక్కడ మనకి ఇంపార్టెంట్ గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే వాడ తెరచాప మనకు చూసుకుంటే ఇది వాడనుకుంటే పైన మనకు తెరచాప ఉంటుంది. ఈ యొక్క తెరచాప గుర్తులు కలిగిన నాణాలు వేసింది ఎవరయ్యా అని అడుగుతాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఇంపార్టెంట్ మనకి. ఇవన్నీ మనకి నాణాలు బట్టి అర్థమవుతుంది అనమాట. అయితే ఇంతవరకు మనం చెప్పుకున్న నాణాలు, ఒకటి మొదటి శాతకర్ణి వెండి నాణాలు వేశారు, 2 ఉజ్జయిని పట్టణం వాడగుట్టులు ఎవరెవరు వేశారు, మొదటి శాతకర్ణి వేశారు, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి వేశారు. ఉజ్జయిని పట్టణం గల గుర్తులు అనమాట. ఓకేనండి. అలాగే ఇంకొక నాణాలు ఎలా తెలుస్తుంది అంటే వీటి వల్ల మనం చెప్పగలుగుతున్నాం ఇవన్నీ కూడా శాతవాహనులకు సంబంధించినదేనే. గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుని ఓడించి, శకరాజు అయినటువంటి నహపానుని ఓడించి వెండి నాణాలను తన చిహ్నంతో తిరిగి ముద్రించుకున్నాడు. ఇది మూడో నాణాలు. అలాగే మనకి తెరచాప ఉంటుంది కదా, తెరచాప గుర్తులు కల నాణాలను ఎవరు వేయించారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించారు. వీళ్ళ బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఏంటి, ఇవి శాతవాహనుల కాలంలో వాళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మత, వాస్తు శిల్పాల గురించి మనం అధ్యయనం చేయడానికి ఈ నాణాలు అనేటటువంటివి ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. ఈ 4 మనం గుర్తించుకోవాలి. తరువాత ఇంకేమైనా మన ఈ శాతవాహనుల గురించి నాణాలు అయితే చెప్పుకున్నాం, బాగానే ఉంది. అయితే ఇవన్నీ ఎక్కడెక్కడ వేశారు, ఇప్పుడు చూపించాం కదా నాణాలు కొన్ని, అవన్నీ ఎక్కడెక్కడ ఎక్కువగా దొరికాయంటే మొదటగా మనకి సాలిహొండం ఎక్కడుంది, శ్రీకాకుళంలో ఉంది సాలిహొండం. అలాగే అత్తిరాల ఎక్కడ ఉంది మనకి, కడపలో ఉంది. ఇక్కడ ఏం దొరికాయంటే బంగారు నాణాలు దొరికాయి. ఎవరివి, రోమ్ వారి బంగారు నాణాలు అత్తిరాల, కడపలో మనకి దొరికాయి. అడుగుతాడు వాడు.
అలాగే మనకి ఇంకెక్కడ దొరికాయి, వినుకొండలో కూడా దొరికాయి. వినుకొండ ఎక్కడ ఉంది, గుంటూరు. ఓకేనా, గుంటూరు జిల్లా అయినటువంటి వినుకొండలో మనకి, అలాగే అత్తిరాల ప్రాంతంలో కడపలో అత్తిరాల ప్రాంతంలో మనకి రోమ్ నగరం బంగారు నాణాలు మనకి ఇక్కడ బయటపడ్డాయి. ఇక్కడ ఎందుకు బయటపడ్డాయి, దాని అర్థం ఏమిటి అంటే వీళ్ళు వర్తక వాణిజ్య వ్యాపారాలు అనేటటువంటి చేస్తున్నారని మనకు అర్థం అవ్వాలి. బయట విదేశీయులతో కూడా వర్తకం అనేటటువంటిది ఆ కాలంలో బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే కొండాపూర్ తరువాత వచ్చేసరికి మన దగ్గరికి వచ్చేసరికి కొండాపూర్లో దొరికాయి. ఎక్కడుంది మనకి, మెదక్లో మనకి దొరికాయి. అలాగే నాగార్జున కొండలో దొరికాయి, విస్తారంగా దొరికాయి. నాగార్జున కొండలు అయితే విస్తారంగా మనకి దొరికాయి. గుంటూరు జిల్లాలో మనకి ఇది ఉంది. గుంటూరు జిల్లాలో బయటపడ్డాయి శాతవాహనుల యొక్క నాణ్యాలు. అలాగే ఈ యొక్క శాతవాహనుల యొక్క నాణ్యాల పైన మనం చూస్తే చాలా చిత్రాలు ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఎద్దులు కానీ మనం చూసాం ఇప్పుడు, ఎద్దు, అలాగే గుర్రము, సింహము, స్వస్తిక్ గుర్తులు, ఇటువంటివన్నీ కూడా మనం చూసాం. అలాగే ఉజ్జయిని తోరణం, ఇటువంటివన్నీ కూడా మనం ఈ యొక్క శాతవాహనుల నాణాలపైన మనం చూడొచ్చు అన్నమాట. అయితే వీళ్ళకి సంబంధించి ఇంతవరకు ఏం చూసామంటే నాణెముల గురించి చూసాం. మరి వీళ్ళకి ఏమైనా భాష ఏమైనా ఉందా, ఆ కాలంలో ఏముంటాయి మనకి ప్రాకృతం ఉండేది, అదే మనకి దేశీ భాష అంటాం. ఈ దేశీ భాషనే వాళ్ళు ఉపయోగించేవారు. అయితే బైలింగ్వల్ పద్ధతి అనేది ఉండేది అనమాట. ప్రాకృతంలోన రాసేవారు, అలాగే దేశీ భాషను కూడా రాసేవారు అనమాట. వీళ్ళు బైలింగ్వల్ పద్ధతి అనేటటువంటిది అప్పట్లో ఉండేది. ఓకేనండి. అయితే మనం ఇంకా చూసుకుంటే మత్స్య పురాణము కానీ మనకి ఏం చెప్తుందంటే, ఒకసారి యజ్ఞశ్రీ శాతకర్ణి ఉన్నాడు కదా, యజ్ఞశ్రీ మనకి శాతకర్ణి, ఈయన కాలంలో ఏం జరిగిందంటే మత్స్య పురాణం అనేటటువంటిది సంకలనం చేయబడింది అనమాట. ఈయన కాలంలో మనకి మత్స్య పురాణం సంకలనం చేయబడిందని గుర్తుంచుకోండి. అంటే శాతవాహనుల వంశానికి సంబంధించినటువంటి కథ మనకి విష్ణు పురాణంలో ఉంది. ఈ పురాణాలన్నీ మనకు చెప్తున్నాయి. బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, వాయు పురాణము, మత్స్య పురాణము, ఈ పురాణాలన్నీ కూడా వీళ్ళ యొక్క ప్రస్తావన ఉంది మనకి. ఇలా మనకి నాణెముల నుంచి అలాగే పురాణాల నుంచి మనం వీళ్ళ గురించి తెలుసుకున్నాం. మరి శాసనాలు ఏమైనా ఉన్నాయా, ఇప్పుడే మనం చూసాం ఓ 2 శాసనాలు వాళ్ళు వేసినటువంటివి. ఏంటయ్యా శాసనాలు, ఇంపార్టెంట్. శాసనాల గురించే చదివే శాస్త్రాన్ని ఏమంటాము, ఎపిగ్రఫీ. ఇంపార్టెంట్, ఎపిగ్రఫీ అని అంటాం. దేవి నాగానిక మనకు తెలుసు, ఈమె మొదటి శాతకర్ణి యొక్క భార్య. అయితే ఈమె ఏమేయించింది, ఎక్కడ వేయించింది, నానాఘట్ శిలాశాసనం అయితే ఈమె వేయించింది. ఇది ప్రాకృత భాషలో మనకి వేయించబడింది అనమాట. అలాగే మనకి వీళ్ళ యొక్క కాలాన్ని తెలిపేటటువంటిది గౌతమి బాలశ్రీ. ఈ గౌతమి బాలశ్రీ ఏంటి మనకి, బాలశ్రీ ఏం చేశారు, ఏమేమి వేశారు అంటే మనకి తెలుసు. నాసిక్ శాసనం, నాసిక్లో ప్రాంతంలో వేశారు. ఓకేనా, నాసిక్ ప్రాంతంలో వేశారు కాబట్టి మనం నాసిక్ శాసనం అని అనుకుంటున్నాం. ఇది ఏం తెలియజేస్తుందో మనకి, గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి తెలుపుతుంది. వాళ్ళ యొక్క మనవడ కాలంలో వేశారనమాట. ఓకేనా, ఆమె వాళ్ళ యొక్క కొడుకు గురించి చెప్పుకుంటుంది అనమాట, వాళ్ళ యొక్క విజయాల గురించి అందులో మనకు చెప్తుంది. అలాగే వాళ్ళకి సమకాలీకుడు అయినటువంటి మనకి కళింగను పరిపాలించినటువంటి రాజు మనకి కారవేలుడు. ఈ కారవేలుడే మనకి హతిగుంప శాసనం వేయించాడు. హతిగుంప శాసనం, ఓకేనండి, హతిగుంప శాసనం వేయించాడు కళింగ కారవేలుడు. ఈ యొక్క శాసనం బట్టి తెలుస్తుంది
వీళ్ళకి అలాగే శాతవాహనులకి సంబంధాలు అనేటటువంటి ఉన్నాయి అని మనకి తెలుస్తుంది. అలాగే మనకి శకులు కూడా వీళ్ళకి శకులు, యవనులు అని చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా మనకి శాతవాహనుల కాలం నాటి సమకాలికులే. అయితే ఈ శకులకు సంబంధించినటువంటి రుద్రదమనుడు ఈయనేంటి, ఈయన కూడా వేయించాడు మనకి. అదే గిర్నార్ లేదా దీన్నే మనం జునాగఢ్ అంటాం. జునాగఢ్ ప్రాంతంలో వేయించాడు. ఓకేనా, జునాగఢ్ శాసనం అని అంటాం. ఇదే మనకి మొట్టమొదటి సాంస్కృతిక శిలాశాసనం అని చెప్పొచ్చు. సాంస్కృతిక శిలాశాసనం అని మనం చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క శకులు రుద్రదాముడైనటువంటి గిర్నార్ శాసనం లేదా జునాగఢ్ శాసనాన్ని మనకి మొట్టమొదటి సాంస్కృతిక శిలాశాసనం అని చెప్పొచ్చు. ఈ శాసనంలో కూడా శాతవాహనుల గురించి ప్రస్తావన ఉంది, వీళ్ళకి వాళ్ళకి రిలేషన్స్. అలాగే అశోకుడు కూడా చెప్పాడు, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అశోకుడు వేసినటువంటి 13వ శిలాశాసనం. అశోకుడు మనకి 3 రకాల శాసనాలు వేశాడు. 1 శిలాశాసనం, 2 స్తంభ శాసనం, 3 గృహ శాసనం. గుహాల్లో వేయించాడనమాట. 1 శిలలపైన వేయించాడు, 1 స్తంభాలపైన వేయించాడు, 3 గృహాలపైన వేయించాడు గుహల్లో. అటువంటి కోవలోకి చెందిందే 1 శిలాశాసనం. అందులో 13వ శిలాశాసనంలో మనకి వీళ్ళు మనకు అశోకుడు మౌర్యులకు సంబంధించిన వ్యక్తి కదా, మౌర్యులకి ఆంధ్రులు సామంతులుగా ఉన్నారు అని ఈయన శాసనంలో మనకు చెప్పాడనమాట. మా కిందే వాళ్ళు పనిచేస్తున్నారని అశోకుడు వేయించాడనమాట. ఇలా మనకి తెలుస్తుందనమాట. ఆంధ్రుడు అనేటటువంటివి ఈ యొక్క శాతవాహనులు అనేటటువంటి వారు మాకు సామంతులే అని ఆయన శాసనంలో చెప్పుకున్నాడు. అలాగే మనకి కొన్ని శిలాశాసనాలు అయితే దొరికాయి. ఎర్రగుడిలో అయితేనేమి, అలాగే రాజుల మందగిరి ఇలా మనకి శిలాశాసనాలు దొరికాయి. ఈ 2 ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు జిల్లాలో మనకు ఉన్నాయి. ఇలా మనకి శాసనాల ద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటని శాతవాహనుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంది. ఇవన్నీ కూడా శాసనాలే. యువతల శాసనాలు పేర్లు ఇస్తాడు, అది యొక్క రాసింది ఎవరని ఇస్తాడు, మ్యాచింగ్ అంటాడు. దేవి నాగానిక నానాగఢ్ శాసనం, గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం, కళింగ కారవేలుడు అతిగుంప శాసనం, శకరుద్ర దమనుడు గిర్నార్ లేదా జునాగఢ్ శాసనం. ఇలా మనకి మ్యాచింగ్ అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకేమైనా దొరికాయా, వీళ్ళ గురించి ఆధారాలు ఏమిటి? ఇంతవరకు మనం నాణాలు చూసాము, అలాగే శాసనాలు చూసాము. ఇప్పుడు గుహలు చూద్దాం. గుహల్లో కూడా వీళ్ళకి సంబంధించినవి ఏమైనా దొరికాయా అనేది. దొరికాయి. ఏంటి దొరికాయంటే కన్హేరి ప్రాంతంలో శ్రీముఖుడు మొట్టమొదటి రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడిది, అలాగే నాగానికది, అలాగే మొదటి శాతకర్ణిది. వీళ్ళు ముగ్గురువి కలిపి మనకి విగ్రహాలు లభ్యమయ్యాయి. ఓకేనండి, వీళ్ళు ముగ్గురువి కలిపి విగ్రహాలు మనకి లభ్యమయ్యాయి. ఎక్కడ? కన్హేరి ప్రాంతంలో. ఎవరెవరు? శ్రీముఖుడు, వాళ్ళ కొడుకు మొదటి శాతకర్ణి, వాళ్ళ కోడలు దేవి నాగానిక. వీళ్ళు ముగ్గురు యొక్క ప్రతిమలు, విగ్రహాలు మనకి కన్హేరి ప్రాంతంలో లభ్యమయ్యాయి. మరి శ్రీముఖుడిదే అని నాగానికదని మనం ఎలా చెప్పగలమంటే అక్కడ మనకి రాశారు ఏంటని, సిముక. అలాగే ఇటువంటి పేర్లతో మనకి ప్రస్తావన ఉంది. అందువల్ల మనం వాటిల్ని వీలవే అని చరిత్రకారులు చెప్పారనమాట. అలాగే మన అమరావతిలో గౌతమిపుత్ర శాతకర్ణి విగ్రహం దొరికింది. గౌతమిపుత్ర శాతకర్ణిలో, ఓకేనా, గౌతమిపుత్ర శాతకర్ణి విగ్రహం అయితే మన అమరావతిలోనే దొరికింది. ఇలా గుహల నుంచి కూడా మనం లభ్యమయ్యేటటువంటివి చూసాం. ఓకేనండి. అలాగే మరి
ఏవైనా గ్రంథములు ఉన్నాయా? ప్రముఖమైనటువంటి గ్రంథాల నుంచి మనం ఈ శాతవాహనుల గురించి తెలుసుకోవచ్చా? ప్రముఖ గ్రంథాలు ఓకేనా, ఏమైనా ఉన్నాయా? ఆ కాలం నాటి గ్రంథాలు ఉన్నాయి. మనకి ఇవి ప్రాకృతము సంస్కృత రూపంలో మనకి దొరుకుతాయి ఈ రెండు భాషల్లో. ఓకేనండి, సంస్కృతము అలాగే ప్రాకృతము రూపంలో మనకి ఇవి దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనం మొట్టమొదటి చూసుకుంటే మనకి హాలుడు, ఆయన స్వయంగా కవి. ఓకేనండి, హాలుడు శాతవాహనులు ఒక రాజు, అలాగే ఈయన స్వయంగా కవి. ఈయన రాసినటువంటి గాథా సప్తసతి మనకు తెలుసు. ఈయన రాసినటువంటిది గాథా సప్తసతి. గాథ అంటే కథలు, సప్త అంటే 7, సతి అంటే 100. 700 కథలు అన్నమాట. ఓకేనండి, 700 కథలను మనకి ప్రాకృత భాషలో అందించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే హాలుడు. ఆనాటి కాలం యొక్క రాజకీయ పరిస్థితులు, మత పరిస్థితులు మనకి ఈయన అందించాడనమాట. ఎవరయ్యా అంటే మనకి హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి. అలాగే వాత్సాయనుడు రాసినటువంటి వాత్సాయనుడు ఈ వాత్సాయనుడు ఎవరయ్యా అంటే మనకి ఈయన రాసింది ముందు చెప్పుకుందాం. ఈయన రాసింది మనకి కామసూత్రాలు, అలాగే న్యాయ భాష్యం. ఓకేనండి, ఇలా ఈయన రాశాడనమాట వాత్సాయనుడు. ఏంటి ఈయన చెప్పిందంటే, ఈయన మనకి యాక్చువల్గా అయితే 3-4 శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి, ఆ తర్వాత కాలంలోకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. అప్పటికే ఇంకెలా ఎండ్ అవుతుంది శాతవాహనులు. క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం దాకా వీళ్ళ పరిపాలన సాగుతుంది. అయితే ఇలా ఎండ్ అయ్యే టైంకి వీళ్ళు వచ్చారనమాట వాత్సాయనుడు. ఈయన ఎప్పుడంటే మనకి చంద్రగుప్తుడు 2 కాలంలో ఉంటాడు, విజయాదిత్యుడు. ఆయనే విజయాదిత్యుడు అని అంటాము చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అన్నమాట. ఈయన రాసినటువంటి కామసూత్రాలలోని, న్యాయ భాష్యంలోని ఆనాటి కాలం యొక్క, ముందు కాలం యొక్క శాతవాహనుల గురించి రాశాడనమాట. ఆ కాలం యొక్క మత పరిస్థితులు, పరిపాలనా పరిస్థితుల గురించి రాశాడు. అలాగే మనకి సోమదేవి సూరి, ఇవన్నీ గుర్తుంచుకోవాలండి. ఓకేనా, ఒక 10 సార్లు కానీ మీరు చదివితే లేదా వినినా సరిపోతుంది. సోమదేవి సూరి కథా సరిత్సాగరం మెటీరియల్ అంతా కూడా నేను వన్స్ శాతవాహనుల యుగం అయిపోతే, కాలం అయిపోతే మెటీరియల్ కూడా పెడతాను. మీరు హాయిగా చదువుకుందరు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా, సోమదేవి సూరి ఈయన రాసినటువంటిది ఏంటయ్యా అంటే కథా సరిత్సాగరం. ఇది ఈయన సంస్కృతంలో రచించాడు. సంస్కృతం ఏది? ఈయన సోమదేవి సూరి కథా సరిత్సాగరం రాశాడు. ఎవరయ్యా ఈ సోమదేవి సూరి అంటే మనకి మధ్యయుగ భారతానికి చెందినటువంటి వ్యక్తి. మధ్యయుగానికి చెందినటువంటి వ్యక్తి ఈయన. దాదాపు మనకి 10వ శతాబ్దం. ఓకేనండి, 10వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. రాష్ట్రకూటులు దగ్గర కృష్ణుడు, మూడవ కృష్ణుడి దగ్గర ఆస్థానిక కవి ఈయన. 939 నుంచి 967 మధ్యన పరిపాలించినటువంటి మూడవ కృష్ణుడి దగ్గర, ఓకేనా, ఈయన పనిచేశాడనమాట సోమదేవి సూరి. ఈయన రాసినటువంటి కథా సరిత్సాగరం సంస్కృతంలో తెలపబడింది. ఈయన కూడా ఆనాటి వాళ్ళకంట ముందు ఉండేటటువంటి, ప్రాచీన కాలంలో ఉండేటటువంటి శాతవాహనుల యొక్క రాజ్యాల గురించి రాశాడనమాట. అలాగే మనకి గుణాఢ్యుడు, తర్వాత మనకి గుణాఢ్యుడు. ఓకేనండి, మనకి గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడు ఏంటంటే మనకి బృహత్ కథను రాశాడు. బృహత్ కథ, ఓకేనా, ఇది మనకి పైశాచిక భాషలో రాశాడనమాట. ఓకేనా, అలాగే మనకి హరిసేనుడు.
తర్వాత మనకి హరిసేనుడు వచ్చాడు. ఈయన కూడా బృహత్ కథ కోసమని రాశాడు. ఎవరయ్యా ఈ హరిసేనుడు అంటే గుప్త సామ్రాజ్యానికి చెందినటువంటి వాడు ఈ హరిసేనుడు. గుప్తుల కాలానికి సంబంధించిన వాడు. ఎక్కడంటే ఇంకా డెప్త్గా కావాలంటే సముద్రగుప్తుడి దగ్గర పనిచేశాడు ఈయన. ఓకేనండి, సముద్రగుప్తుడి దగ్గర 4వ శతాబ్దం. ఓకేనా, 4వ శతాబ్దం సముద్రగుప్తుడి దగ్గర పనిచేశాడు. అయితే ఈయన కవి అలాగే మంత్రి హరిసేనుడు సముద్రగుప్తుడి దగ్గర చేశాడనమాట. ఆయనే మనకి ఏం రాశాడు హరిసేనుడు? మనకి బృహత్ కథ కోసము రాశాడనమాట. అందులో వీళ్ళ యొక్క శాతవాహనుల యొక్క పరిపాలన గురించి ఉంది. అలాగే మనకి క్షేమాంధ్రుడు. ఎవరయ్యా ఈ క్షేమాంధ్రుడు? ఈయన కూడా అదే రాశాడు, బృహత్ కథ మంజరి సంస్కృతంలో రాశాడు. అలాగే కుతూహలుడు మనకి ఎలాగ తెలుసు, లీలావతి పరిణయాన్ని రాశాడు ప్రాకృతిక భాషలో. అలాగే వరాహమిహిరుడు, వీళ్ళు కూడా బృహత్ కథ జాతకాన్ని బృహత్ సమితాన్ని సంస్కృతంలో రాశాడు. ఈ వరాహమిహిరుడు తెలుసు, మన హిస్టరీలో చెప్పుకున్నాం, ఇండియన్ హిస్టరీలో. చంద్రగుప్తుడు 2 కాలంలో ఈయన ఉండేవాడు. ఆయన్నే విక్రమాదిత్యుడు అంటాం, చంద్రగుప్తుడు 2ని. వరాహమిహిరుడు అంటే మామూలు వ్యక్తి కాదు. మనకి వరాహమిహిరుడు అనేటటువంటి వ్యక్తి వరాహమిహిరుడు అంటాం. ఈయనకి దాదాపు 10 శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉందన్నమాట. వాస్తుశాస్త్రం అవ్వచ్చు, శిల్పశాస్త్రం అవ్వచ్చు, న్యాయశాస్త్రం అవ్వచ్చు, ఇలా అన్ని శాస్త్రాల్లో వీనికి పాండిత్యం ఉన్నది. ఈయన ఒక శాస్త్రవేత్త కూడా, వరాహమిహిరుడు. ఈయన రాసినటువంటిదే బృహత్ కథ జాతక అలాగే బృహత్ సంహిత. ఈయన నుంచే వీళ్ళందరూ రాశారు. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుణాఢ్యుడు అవ్వచ్చు, హరిసేనుడు అవ్వచ్చు, ఈయన్ని బేస్ చేసుకుని రాశారనమాట. ఓకేనండి. అలాగే మనకి శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం ఈయన రాశాడు. ఇది సంస్కృతంలో ఉంటుందన్నమాట. వీళ్ళందరూ ఈ శర్వవర్మ అవ్వచ్చు, గుణాఢ్యుడు అవ్వచ్చు, వీళ్ళు మనకేంటంటే గుణాఢ్యుడు. ఓకేనండి, గుణాఢ్యుడు. వీళ్ళిద్దరూ కూడా మనకి శాతవాహనులో రాజు అయినటువంటి ఒకళ్ళ కింద పనిచేస్తారు. ఎవరి కింద? ఈ శర్వవర్మ అలాగే ఈ యొక్క గుణాఢ్యుడు. వీళ్ళిద్దరూ కూడా మనకి కుంతల శాతకర్ణి. ఓకేనా, కుంతల శాతకర్ణి కింద వీళ్ళు కవిలుగా అనమాట. వాళ్ళ ఆస్థానంలో పనిచేస్తారనమాట. ఈయన ఆస్థానంలో, కుంతల శాతకర్ణి ఆస్థానంలో వీళ్ళిద్దరూ పనిచేస్తారు. అందుకే ఆ కాలం నాటి యొక్క స్థితిగతుల్ని వీళ్ళు గ్రంథస్థం చేశారు, శర్వవర్మ, గుణాఢ్యుడు. శర్వవర్మ అయితే కాతంత్ర వ్యాకరణం రాశాడు. అలాగే మనకి గుణాఢ్యుడు చెప్పుకున్నాం కదా, బృహత్ కథ కోసం అనేసి చెప్పుకున్నాం. అలా మనకి బృహత్ కథని పైశాచిక భాషలో మనకి గుణాఢ్యుడు రాశాడు. ఇలా ఏమర్థమవుతుంది మనకి? శాసనాలు చూసాము, నాణాలకు చూసాము, గుహలు చూసాము, గ్రంథాలు చూసాము. ఇది శాతవాహనుల యొక్క పరిస్థితి. అలాగే వాళ్ళ యొక్క పరిపాలన కాలం చూద్దాం. ఇది కొంచెం భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కరులా చెప్తున్నారు. మరి వాయు పురాణం తీసుకుంటే 16 మంది రాజులు 250 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్తుంది వాయు పురాణం. మరి మత్స్య పురాణం కానీ మనం తీసుకున్నాం అనుకోండి, మత్స్య పురాణం ఇదైతే 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారని చెప్తుంది. అయితే మనం మత్స్య పురాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటాము. అలాగే ఆ మత్స్య పురాణాన్ని అనుకరించి మనం పరిశోధన జరిపినట్లయితే సింక్ అవుతుంది. ఆ ఈ యొక్క రాజుల యొక్క పరిస్థితి ఈ కాలం అనేటటువంటి సింక్ అవుతుంది. కాబట్టి మత్స్య పురాణాన్ని ప్రామాణికంగా తీసుకున్నామన్నమాట. 456 సంవత్సరాలు పరిపాలించారు 30 రాజులు. అలాగే వీళ్ళ యొక్క పరిపాలన కాలము సుమారుగా మనకి క్రీస్తు పూర్వం 271 నుండి, ఓకేనా, క్రీస్తు శకం మనకి 174 వరకు అయితే వీళ్ళ పరిపాలన జరిగింది.
అని మనం చెప్పవచ్చు. అయితే తొలి శాతవాహనులైతే మనకి 1 నుంచి 23 రాజులని, మలి శాతవాహనులైతే 24 నుంచి 30 మంది రాజులని మనం విభజించుకోవచ్చు. ఎందుకంటే మత్స్య పురాణం ప్రకారం 30 రాజులు ఉంటే 1 నుంచి 23 తొలి శాతవాహనులని, 24 నుంచి 30 వరకు మలి శాతవాహనులని మనం విభజించుకోవచ్చు అన్నమాట. ఇలా మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, శాతవాహనుల యొక్క పరిస్థితులు తెలుసుకోవడానికి వాళ్ళు ఉన్నారు అని నిరూపణకి ఏంటంటే మనకి చూసాము, విదేశీ ఆధారాలు చూసాము, స్వదేశీ ఆధారాలు చూసాము. విదేశీ ఆధారాలు అంటే ఏంటి, విదేశీ రచనలు ప్లీనీ, అలాగే మనకి టాలమీ, అలాగే హ్యూయత్సాంగ్, అలాగే మెగస్తనీస్, వీళ్ళ గురించి చూసాం కదా, అవి విదేశీ రచనలు అవుతాయి. మరి స్వదేశీ రచనలు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం ప్రముఖ గ్రంథాలు, హాలుడు రాసినటువంటి గాథా సప్తసతి, వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు, సోమదేవసూరి రాసినటువంటి కథా సరిత్సాగరం, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ పైశాచికం, ఇలా వీళ్ళందరూ కూడా మనకి స్వదేశీ కింద వస్తారు రచనలు. అలాగే మనకి ఇంకా డెప్త్ కావాలంటే నాణాలు చూసాము, అలాగే మనం ఇంకా భాష, ఆ నాణాలపై భాష చూసాము, అలాగే మనకి శాసనాలు చూసాము. ఇవన్నీ కూడా మనకి స్వదేశీ ఆధారాలు అవుతాయి. ఎప్పుడైనా ఒక రాజ్యవంశం గురించి పరిశోధన చేసేటప్పుడు శాసనాలే మనకి మొదటి ప్రామాణికము, తర్వాత నాణాలు ప్రామాణికము, తర్వాత వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఏవైనా సంబంధించిన గుహ శాసనాలు అవన్నీ ఏవైనా శాసనాల్లోనికే మనకు వస్తాయి. ఆర్కియాలజిస్టులు అయితేనేమి, చరిత్రకారులు అయితేనేమి ముందు స్వదేశీ ఆధారాలను పరిశీలిస్తారనమాట. విదేశీ ఆధారాలకి తర్వాత మనకి ప్రయారిటీ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి మనం స్వదేశీ ఆధారాలకే వెళ్తామన్నమాట. ఇలా వాళ్ళ యొక్క పరిపాలనా కాలం కూడా చూసుకున్నాము. మత్స్య పురాణం ప్రకారం వాళ్ళ యొక్క పరిపాలన కాలం 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారని చెప్పుకున్నాం. దాదాపుగా 271 సంవత్సరాల నుంచి 174 సంవత్సరాల దాకా పరిపాలన సాగించారు. మన యొక్క ఆంధ్రదేశాన్ని కృష్ణా నది నుంచి మనకి యువతల గోదావరి నది నుంచి కృష్ణానది వరకు ఏకం చేసి పరిపాలన సాగించినటువంటి మొట్టమొదటి రాజ్యం ఏదయ్యా అంటే మనకి శాతవాహనుల రాజ్యం అని చెప్పుకోవచ్చు. తరువాతి లెసన్లో మనం వాళ్ళ యొక్క శాతవాహనుల రాజుల గురించి చెప్పుకుందాం. ఆ తర్వాత పరిపాలనా కాలము, వాళ్ళ యొక్క వాస్తుశిల్పము, వాళ్ళ యొక్క మత పరిస్థితులు, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ యొక్క సైనిక వ్యవస్థ, ఆ కాలంలో ఉండేటటువంటి స్త్రీలకు ప్రాముఖ్యత, ఇలా అన్నీ కూడా మనం చెప్పుకుందాం. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనండి. థ్యాంక్ యూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.